ఆకాశవాణి ప్రాంతీయ వార్త చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వసతి గృహాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ ఈశాన్య రాష్ట్ర సహకారంతో అభివృద్దిలో ముందుకు సాగాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ సచివాలయాల వ్యవస్థపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వసతి గృహాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో నీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాల్లో నీటి శుద్ది ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఎస్బీ చలరులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలను నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ ఈశాన్య రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్దిలో ముందుకు సాగాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ 2వ దశను హైదరాబాద్లోని రాజ్భవన్లో నిన్న సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ కేవలం సాంస్కృతిక మార్పిడి మాత్రమే కాదని వికసిత్ భారత్ లక్ష్యానికి దోహదం చేస్తుందన్నారు. ప్రాంతాలు అభివృద్ది చెందటానికి, యువతకు అవకాశాలు సృష్టించడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ సచివాలయాల వ్యవస్థ నిర్మాణం, పనితీరుపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గ్రామ స్థాయిలో సచివాలయం ఉద్యోగులను ఆయా శాఖలకు అనుసంధానం చేసే అంశంపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సచివాలయ సిబ్బందికి పదోన్నతుల కల్పన, ఇతర శాఖలతో అనుసంధానించడానికున్న అవకాశాలను పరిశీలించాలన్నారు. పదోన్నతులు కల్పించినప్పటికీ సచివాలయ వ్యవస్థకు ఇబ్బందుల ముందంశాలపై అధ్యయనం చేసి మార్చి నెల నాటికి నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. భారత పత్తి సమాఖ్య సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించే రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా పేరేచర్ల, సత్తెనపల్లిలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను మంత్రి నిన్న సందర్శించారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి జిన్నింగ్ మిల్స్ అన్ని కూడా ఒకేసారి పత్తి కొనుగోలు చేసే విధానాన్ని తీసుకురమ్మని చెప్పారు. ఒక క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి 5 మిల్లులుంటే 4 మిల్లులు ఓపెన్ చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రేపు 1వ తారీఖు నుంచి అన్ని జిన్నింగ్ మిల్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఏవైతే ఈ 2-3 సమస్యలు, ఈ L1, L2, L3, L4 నిబంధన ఎత్తేసి ప్రతి మిల్లులో ప్రొక్యూర్ చేసే విధంగా ఈ రోజు తేమ శాతం 12 నుంచి 18% పెంచే విధంగా ఇమీడియట్ గా కృషి చేయమని చెప్పాం. దేశవ్యాప్తంగా కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన కార్మిక చట్టాలు చారిత్రాత్మక సంస్కరణలని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విజయవాడలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఈ చట్టాల ద్వారా నిర్ణీత కాల ఉద్యోగులకు సామాజిక భద్రత, శాశ్వత ఉద్యోగులతో సమాన ప్రయోజనాలు వంటివి లభిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తుందని మంత్రి పేర్కొంటూ లేబర్ చట్టాలన్నీ ఎక్కువగా పని చేయడానికి అవకాశం కల్పించే దిశలో, అదేవిధంగా కార్మికుల సంక్షేమం, కార్మికుల సేఫ్టీ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ పాలసీస్ కి ఇంటిగ్రేట్ చేసుకుంటూ మన రాష్ట్రంలో కూడా లేబర్ పాలసీస్ ని ఈ 15 మాసాలు కూడా తీసుకొచ్చాం. ఏదేమైనా కూడా కార్మిక రంగం సంక్షేమం, అదేవిధంగా వాళ్ళ సేఫ్టీ, వాళ్ళకి అవకాశాలు లక్ష్యంగా ఈ పాలసీ. అటు పారిశ్రామిక రంగానికి ఇబ్బంది లేకోకుండా, ఇటు కార్మిక రంగానికి ఇబ్బంది లేకోకుండా పాలసీ. మహిళలు కూడా ఈక్వల్ గా పురుషులతో పాటు అన్ని రంగాలకు కూడా రావాలి. సో ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టాప్ ప్రయారిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీలో ఈరోజు విభిన్న శ్రేణి చలనచిత్ర ప్రదర్శనలతో పాటు సినిమా నిపుణులతో మాస్టర్ క్లాసులను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇండియన్ పనోరమా విభాగంలో తెలుగు చిత్రం కమిటీ కుర్రోలతో పాటు గోంధాల్, భైమాండా, వైట్ స్నో, పత్రలేఖ, ఇంబు వంటి చిత్రాలను ప్రదర్శిస్తారు. ఉరుమి, సంజు, డంకీ తదితర చిత్రాలకు దుస్తులు రూపొందించిన కాస్ట్యూమ్స్ డిజైనర్ ఎకా లఖానీ కాస్ట్యూమ్ అండ్ క్యారెక్టర్ ఆర్క్ ది ట్రెండ్ సెట్టర్ ఆఫ్ సినిమా అంశంపై మాస్టర్ క్లాస్ నిర్వహిస్తారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. హైదరాబాదులోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ను ఆమె నిన్న విడుదల చేశారు. ఎన్నికల షెడ్యూల్, నిర్వహణ ప్రక్రియ వివరాలను పాత్రికేయులకు ఈ సందర్భంగా వెల్లడిస్తూ నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. ఇవి 193 మండలాల్లో 4333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఈ షెడ్యూల్ ద్వారా 564 మండలాల్లో 12,728 సర్పంచ్ స్థానాలకు 1,12,000 ఎన్నిక డేట్లు ఖరారు చేయడం జరిగింది. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల వ్యవధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలోని కమిటీ పూర్తిస్థాయి రాజ్యాంగాన్ని రూపొందించింది. 1949 నవంబర్ 26వ తేదీన అప్పటి రాజ్యాంగ అసెంబ్లీ దీనిని ఆమోదించింది. రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ దివస్ అని కూడా పిలుస్తారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభను ఉద్దేశించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన ప్రసంగం ఒకసారి విందాం. Our difficulty, as I said, is not about the ultimate future. Our difficulty is how to make the heterogeneous mess that we have today take a decision in common and march in a cooperative way on that road which is bound to lead us to unity. Our difficulty is not with regard to the ultimate. Our difficulty is with regard to the beginning. భారత రాజ్యాంగ దినోత్సవం 2025ను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పాఠశాల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిర్వహించనుంది. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో ఈ రోజు ఉదయం 9 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, రాష్ట్ర శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. వాతావరణం. మలక్కా జలసంధి సమీపంలో గుప్పపీడనం వాయుగుండంగా మారిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని ఉద్యమకు కృతి చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్దిలో ముందుకు సాగాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ సచివాలయాల వ్యవస్థపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు